ఇక ఇక మన పేపర్ ఎందుకంటే ప్రభుత్వం పేపర్ చదవకపోతే ఎట్లా అమ్మో. ఇక చూడు ఈ ఫోటోలో చూడు, ఈ కథ చూడు. ప్రభుత్వం పేపర్ అండి. కోటి ఆశలు కొత్త జర్నీ 2025కు స్వాగతం పలికిన ప్రజలు. మనది ఉగాది, మనది కొత్త సంవత్సరం ఉగాది. ఇక ఆ మాత్రం తెలియకపోతే ఏం చేయాలి? ఎన్నికల నామ సంవత్సరం, కొత్త ఏడాదిలో వరుస ఎలక్షన్. సంక్రాంతి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మార్చిలో ఎమ్మెల్సీలు, దాని తర్వాత దసరాకు మున్సిపల్ ఎన్నికలు, పార్టీలకు వరుస ఛాలెంజ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 2025 సంవత్సరంలో సంక్రాంతికి ఏది జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆ తర్వాత సర్పంచి, ఆ తర్వాత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక దసరాకు మున్సిపల్ ఎన్నికల్ని అంటే 2005 సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంగా కూడా నామకరణం చేయడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక పొలిటికల్ పంచాంగం, పార్టీల పయనమెట్టు, స్థానికంపై కాంగ్రెస్ ఫోకస్, బీజేపీ నాయకత్వంలో పెను మార్పులు, కోట్ల చుట్టే బీఆర్ఎస్ చెక్కర్లు. ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ మరోలా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ఇది దిశా పేపర్ కాబట్టి మన రేవంత్ రెడ్డికి దగ్గర రాస్తుంది. నేతలు జాతకాలు 2025కి ఎవరికి కలిసి వచ్చినావు? రేవంత్ రెడ్డికి ఈ ఏడాది రాజయోగం. కేటీఆర్కు అరెస్ట్ కానున్నారా? హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కిషన్ రెడ్డికి పెద్ద పదవి దక్కిన. రేవంత్ రెడ్డికి ఈ ఏడాది రాజయోగం ఉన్నదని ఎవరు వాడు చెప్పింది? నీకు చెప్పిల్లా? పండితులు చెప్పిల్లా? అంటే ఇక్కడ చూడు ఎంత కుట్రపూరితంగా హైలైట్ చేయాలనుకున్నంత మాత్రాన్ని ఇక చేస్తున్నాను. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతుంది ఏమన్నా జాతకంలో ఉన్నదా? అరెస్ట్ గాను, లేకపోతే హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకోపోతాడని చెప్పిండా? ఇక చూడు కావాలనేది కుట్రపూరితమైన రాతలండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇదంతా కూడా కుట్రపూరితంగా రాసే రాతలు. అయితే ఏం చేస్తున్నారంటే గివ్వే వార్తలు చదివినందుకు వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనలో మొత్తం ఎక్కడికక్కడ రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తాను. అన్న అందరికీ కూడా ఏంది కామెంట్లు బాగా వచ్చినట. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్, సల్లగా ఉండుర్రి, జీవితంలో ప్రజల పక్షాన పోరాటం చేయండి, మీకంటూ బతికినన్ని రోజులు ఈ చరిత్రలో మీకంటూ ఒక పేజీ లిఖించుకోర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, కొత్త సంవత్సరం అని మీరు అంటారు. సరే, కొత్త సంవత్సరమో పాత సంవత్సరం, ఎందుకంటే నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024లో జరిగిన మరణాలు, ఆ గురుకులాలు కానీ, దాంతోపాటు ఇటు ఆటో డ్రైవర్లు కానీ అలాంటివి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, మంచి జరగాలి, అందరు చల్లగా ఉండాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ లైక్ చేయరు. ఇక్కడ లైక్ చేయకపోతే వాళ్ళు రిపోర్ట్లు కొడతారు. ఇక్కడ లైక్ చేయరు. నేనేమంటలేను, జస్ట్ ఒక లైక్ కొట్టుర్రే అంటున్నా. భరోసానివ్వండి. బాధ్యతాయుతంగా ఉన్న వైఆర్టీవీకి మరింత పూర్తి స్థాయిలో కూడా నమ్మకాన్ని నేను కలిగించి మంచి వార్తలను అయితే నేను అందించే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయండి. మళ్ళొక్కసారి తెలంగాణ యావత్తు సమాజానికి, తెలుగు ప్రజలందరికీ కూడా, ప్రపంచంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. అందరికీ కూడా ఆంగ్ల నూతన